విజయవాడలో బాహుబలి క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్న థియేటర్లపై అధికారులు దాడులు చేశారు. బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారన్న ఫిర్యాదుతో రంగంలోనికి దిగిన అధికారులు సినిమా హాల్స్ లో తనిఖీలు చేశారు. సగం టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్నారని తేలడంతో 6గురిని అరెస్ట్ చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. దాదాపు అన్ని థియేటర్లోనూ బాహుబలి సందడి కనిపిస్తుంది. ఏ థియేటర్లో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ బాహుబలికి సంబంధించినటువంటి క్రేజ్తో పూర్తి స్థాయిలో సినిమా సందడి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకోవైపు బ్లాక్ టికెట్లు అదేవిధంగా కొంబో ప్యాకుల పేరుతో జరుగుతున్నటువంటి దందా మీద కూడా ఇటు పోలీసు రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారుల యంత్రాంగం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఇందులో భాగంగానే అన్ని థియేటర్లో కూడా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు దృష్టి సారిస్తున్నారు. సామాన్య ప్రేక్షకుడు ఎవరైతే ఉన్నారో అతనికి తగిన ధరలో టికెట్లు సినిమా చూసే విధంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. మనతో ఎంఆర్ఓ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే సినిమాకి మంచి క్రేజ్ వచ్చినటువంటి నేపథ్యంలో 5 రోజుల ముందే టికెట్లు అయిపోయినాయి అంటున్నారు. ఆన్లైన్ బుకింగ్ చేశారు, అయినప్పటికీ కూడా ఎవరికి టికెట్లు కూడా దొరకనటువంటి పరిస్థితి. ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈరోజు విజయవాడ టౌన్లో సుమారుగా 17 థియేటర్లో బాహుబలి సినిమా రిలీజ్ అయిందండి. అలాగే 60 నుంచి 70 స్క్రీన్ల వరకు ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. రాత్రి నుంచి కంటిన్యూస్గా మా స్టాఫ్, రెవెన్యూ స్టాఫ్ ప్లస్ పోలీసు టోటల్గా మానిటర్ చేయడం జరుగుతుంది. అన్ని థియేటర్ల దగ్గర కూడా పోలీస్ కానిస్టేబుల్స్లో 4గురిని, అలాగే ఏజీఎస్ స్టాఫ్ని కూడా పెట్టడం జరిగింది. అలాగే రెవెన్యూ సైడ్ నుంచి 2 వీఆర్ఓల్ని టోటల్గా మానిటర్ చేసి వాళ్ళ డీసీఆర్ ప్లస్ టికెట్లు కూడా సిస్టమేటిక్గా ఒక క్యూ సిస్టంలో ఒక వ్యక్తికి 2 టికెట్లు ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బ్లాక్ మార్కెట్లో టికెట్లు దొరకకుండా ముఖ్యంగా కంట్రోల్ చేయడం జరిగింది. ప్రతి థియేటర్ కూడా మానిటర్ చేయడం వల్ల బ్లాక్ టికెట్ టోటల్గా కంట్రోల్ చేయడం జరిగింది. ఇక్కడ థియేటర్ దగ్గర ఒక రోడ్డు మీద 9 టికెట్లు అమ్ముతుంటే పోలీస్ కానిస్టేబుల్ పట్టుకుని అతను పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. అలాగే నేను కూడా ఒక వ్యక్తిని స్వయంగా పరిశీలించాను. అతను 4 టికెట్లు ఉంటే ఎందుకు 4 టికెట్లు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే మా ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారని చెప్పేసి అన్నాడు. అతను ఇంటికి ఫోన్ చేస్తే వాళ్ళు రియల్గానే ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు సినిమాకి. అలా చేయడం వల్ల బ్లాక్లో ఎవరైతే టికెట్లు అమ్ముతున్నారో ఈ థియేటర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు రావడం కూడా భయపడుతున్నారు. ఆ రకంగా పూర్తి కంట్రోల్ చేయడం జరిగింది. అలాగే కాంబో టికెట్స్, కాంబో ప్యాక్ అని చెప్పేసి కొన్ని థియేటర్లు అమ్ముతున్నారు. ఆ కాంబో ప్యాక్ అనేటువంటిది ఎక్కువ రేట్లో అమ్మటం వల్ల వాళ్ళు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి మేనేజ్మెంట్కి రియల్గా టికెట్ ఎంత రేటు ఆ రేటుగా అమ్మి చర్యలు తీసుకున్నాము. అలాగే టైమింగ్స్ కూడా 2 o'clock కల్లా క్లోజ్ చేయాలని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. 6 షోలకి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అన్ని షోలు ప్లస్ ఆ టైంలో క్లోజ్ అయ్యేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాదాపు 100,000 సంబంధించినటువంటి టికెట్స్ మరి ఎన్ని ఎలాగ అమ్మారు? అంటే ఆన్లైన్ అమ్మారా, థియేటర్స్లోనే ఇచ్చారు? సామాన్యుడికి మాత్రం టికెట్ అందట్లేదు, అందినా కూడా 1000 నుంచి 1500, 2000 కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి. వీటి ఏమైనా మీ దృష్టికి వచ్చినాయి? వాటిని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? ఆన్లైన్ మాట వాస్తవం. ఆన్లైన్లో 50% అమ్ముతున్నారు, 50% మాన్యువల్ కూడా అమ్ముతున్నారు. మాన్యువల్గా మేము మాత్రం ఆన్లైన్లో ఎలాగో బ్లాక్ మార్కెటింగ్ జరగదు, హై రేట్లు అమ్మడానికి వీలు పడదు. మోర్ దెన్ మిగిలిన 50% కూడా మేము దగ్గర నమ్మిస్తున్నాం కాబట్టి దీన్ని కూడా బ్లాక్ మార్కెట్ అమ్మడానికి అవకాశం లేకుండా కంట్రోల్ చేస్తున్నాం టోటల్గా. అంటే ఎటువంటి చర్యలు ఉంటాయి ఒకవేళ నిబంధనల విరుద్ధంగా సినిమాటోగ్రఫీ చట్టానికి వ్యతిరేకంగా కనుక పనిచేసినట్టు కానీ థియేటర్లు కానీ వస్తాయి? ప్రతి థియేటర్ యజమాని కూడా మేము చెప్తుంది ఒకటే, థియేటర్ కాంపౌండ్లో ఏదైనా బ్లాక్ టికెట్లు అమ్మితే మాత్రం దే షుడ్ హెల్డ్ రెస్పాన్సిబుల్. అటువంటి థియేటర్ మీద మేము సీజ్ చేయడం, టోటల్గా డైరెక్ట్గా సీజ్ చేయడం తప్ప వేరే ఆప్షన్ అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలా ప్రతి థియేటర్ వార్నింగ్ ఇవ్వడం వల్ల బ్లాక్ టికెట్ అనేది మార్కెట్ అనేది టోటల్గా కంట్రోల్ అయింది మేము భావిస్తున్నాము. మొత్తం మీద బాహుబలి రిలీజ్కి సంబంధించి రెవెన్యూకి సంబంధించి అటు పోలీసు కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు ప్రత్యేక టీమ్స్ ద్వారా థియేటర్లు తనిఖీ చేస్తున్నారు. సామాన్యుడికి సంబంధించినంత వరకు కూడా టికెట్లు అందాలి, తక్కువ ధరలకు ఏదైతే బ్లాక్ టికెట్లు కాకుండా ప్రత్యేకమైనటువంటి నిబంధనలకు అనుగుణంగా ఏదైతే హైకోర్టు డెసిషన్ ఇచ్చిందో ఆ డెసిషన్కి అనుగుణంగా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించకపోతే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పి రెవెన్యూకి సంబంధించి ఎంఆర్ఓకి సంబంధించిన అధికారులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ ఎస్బి శ్రీనివాస్, హరీష్ ఎన్టీవీ.